హలో అండి, ఈ రోజు నేను సోషల్ మీడియాలోని మార్నింగ్ పోస్ట్ చూస్తూ ఉన్నాను. జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయింది అని చెప్పేసి చూడగానే చాలా బాధ అనిపించింది. అయితే ఈ రోజు వరకు కూడా జానీ మాస్టర్ గురించి మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ఒక ఆడపిల్ల విషయం, ఒక సెన్సిటివ్ విషయం. ఏదైనా వాళ్ళకి ఏదో ఉండొచ్చు, అది లీగల్ గా జానీ మాస్టర్ ప్రొసీడ్ అవుతారు అండ్ ఆ అమ్మాయి కూడా ప్రొసీడ్ అవుతుంది. బట్ ఈ రోజు జానీ మాస్టర్ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసే రేంజ్ కి వెళ్ళిపోయింది సిచ్యువేషన్. అంటే చాలా 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 బాధపడుతున్నా. యాజ్ అ డాన్స్ మాస్టర్ గా నాకు తెలుసు డాన్స్ మాస్టర్స్ ఎంత కష్టపడతారని. ఒక సినిమా తీసుకుని ఒక సినిమా అది హిట్ కొట్టి ఆ డాన్స్ మాస్టర్ స్టెప్స్ హిట్ అయ్యి ఇంత చేసిన తర్వాత ఒక డాన్స్ మాస్టర్ కానీ లైఫ్ అనేది వస్తుంది. ఓకే, ఈరోజు ఆయన ఎంత కష్టపడి ఉంటే, ఎంత కృషి చేసి ఉంటే నేషనల్ అవార్డు రేంజ్కి వెళ్ళి ఉంటాడు. కరెక్ట్గా నోటి దగ్గర దాన్ని కాలుతో తన్నేశారు. సో ఇది అసలు కరెక్ట్ కాదు, చాలా తప్పు. ఎవరైతే అమ్మాయి ఉంది కూడా ఆ అమ్మాయికి చాలా సార్లు మేము కూడా పిలిచాం వర్క్ వైజ్ గా. నా దగ్గర కూడా వర్క్ చేసింది తను. అండ్ తర్వాత కూడా చాలా ఈవెంట్స్ కి మేము పిలిచినప్పుడు తనేం చెప్పిందంటే, నేను ఓన్లీ జానీ మాస్టర్ దగ్గర చేస్తున్నాను, ఆయన దగ్గర మాత్రమే చేస్తాను మాస్టర్, సో నేను అక్కడే చేస్తాను, అందుకని మీ దగ్గరికి రాలేను అని చెప్పింది. అయితే ఇప్పుడు అంత ఇబ్బంది ఉన్న అమ్మాయి ఒక మాస్టర్ దగ్గర అంత సటిల్ గా చెయ్యదు కదా. ఒక మనిషిని ఏదో అంటారు కదా, సర్వనాశనం చేయడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే లా కూడా ఈరోజు కంప్లీట్ గా అమ్మాయిల సైడ్ అయిపోయేసరికి అమ్మాయిలు కూడా అంత ఈజీగా అబ్బాయిల మీద కేసులు పెట్టేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసేసి సంక నాకు ఇచ్చేస్తున్నారు. సో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ఈ రోజుల్లో చాలా చాలా ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారు చాలామంది. సో బేసిక్గా నేను చాలామంది అమ్మాయిల గురించి వీడియో చేస్తున్నాను, అత్యాచారం జరిగిన అమ్మాయిలకి న్యాయం జరగాలని. సో ఎవరైనా ఆడపిల్లల్ని అబ్యూస్ చేసి ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే, ఎంత పెద్ద వాళ్ళనైనా వాళ్ళని వదలకూడదు. అలాగే ఈ సెక్షన్ల పేరుతో ఓవర్ స్మార్ట్నెస్తో ఇప్పుడు జరుగుతున్న బయట మగవాళ్ళపై ఉన్న ఈ క్రైమ్ రేట్స్ని ఉద్దేశించి ఒక మగవాడు కష్టపడి సంపాదించుకున్న కెరియర్ని దెబ్బ కొట్టాలి అని ఓవర్ స్మార్ట్గా ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా అలాగే శిక్షించాలి. ఒక మనిషి గురించి ఒక ఆరోపణ వచ్చిన వెంటనే దాని వెనుక ఎంత నిజం ఉంది, అవాస్తవం ఉంది, రెండు వైపుల విన్నప్పుడే మనం జడ్జిమెంట్ చేయాలండి. అంతేగాని తన ఒక పొజిషన్లో ఉన్నాడు కదా అని చెప్పి తన పొజిషన్ని మన వ్యూస్ కోసము, మన ఇంటర్వ్యూస్ కోసం, అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరిని వదలకూడదు. ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే. కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్. ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకు ముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ, ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు స్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండి నేను బాలీవుడ్ ప్యానల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడ్డ పేరు వస్తుంది. అందుకోసం నేను బాలీవుడ్ ప్యానల్కి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు స్టిక్గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్కేషన్ చేయాలి. ప్రేమ ఇంటర్కేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి.
నిజాలు బయటికి తీసుకుంటూ రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా.